ఆర్టీసీ బస్సు ఉంది, అది వాళ్ళ జేబులో డబ్బులేమి ఇవ్వట్లేదు. ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన బీజేపీ పార్టీ మైనార్టీలు గో బ్యాక్ అంటాం, ఇదనేది మంచి పద్ధతి కాదు. ఇది కరెక్ట్ అయిన మాధవీలత అనే మేడం ఒక ఉన్నారు, వచ్చిందంటే ఏది పడితే అది మాట్లాడుతుంది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలోనే పెట్రోల్ రేట్లు కానివ్వండి, కరెంటు ఛార్జీలు కానీ పెరిగినాయని జనాలు గగ్గోలు పెట్టారు. దానిపైన మీ అభిప్రాయం? అంటే టీడీపీ హయాంలో అన్ని అబద్ధాలే ఉన్నాయి, నిజాలు లేవంటారు. అంటే ఇప్పుడు ఉండే ఉచితాలు అవన్నీ తీసేయమంటారు. ఎమ్మెల్యే టికెట్ ఎలా వచ్చింది మీకు? అస్సలం వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు గుంటూరులో ఉన్నాం అనమాట. మాస్ మీడియా గుంటూరుకి ఎందుకు వెళ్ళిపోయిందా అని అనుకుంటున్నారా? చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ చెప్పాలంటే టైం సరిపోదు. ఈరోజు నేను ముఖ్యమైన వ్యక్తిని కలిశానమాట. ఆయనే మన ఐయుఎంఎల్ పార్టీ చీఫ్. ఐయుఎంఎల్ పార్టీ అంటే నా వరకు నేను ఎక్కడా కూడా ఎక్కువగా చూడలేదు, ఆ పార్టీ గురించి వినలేదు అనమాట. కువైట్లో మాత్రమే చూశాను. అలాంటిది ఇవాళ ఆయనతో మార్నింగ్ నుంచి ఈ టైం వరకు కూడా నేను జర్నీ చేశాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. అవి మీకు కూడా ఆయన నోటి ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను. 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారనమాట. ఆయన ఎవరో, ఆయన విశేషాలు ఏంటో మీరు కూడా తెలుసుకుందరు రండి. ఆయన ఎవరో కాదు, మన షేక్ మౌలాలి గారు. అస్సలాము అలైకుం భాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా బాగున్నాను, అంతా హ్యాపీ. ఐయుఎంఎల్ పార్టీ నుంచి మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారని విని నిజంగా నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. గెలుపుకోవటంలో అనేటివి సహజము, బట్ నిలబడేదానికి ఒక దమ్ము ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి. అది నిజంగా ఇక్కడ నిలువెత్తు నిదర్శనం మన మౌలాలి గారు అనమాట. పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, మీ గురించి పూర్తిగా మాకు డీటెయిల్స్ కొన్ని ఇవ్వాలి. యూత్ లో అంటే ఐయుఎంఎల్ పార్టీ తరపు నుంచి అని కాదు, ఇంత యంగ్ వయసులోనే మీరు 2 సార్లు పోటీ చేశారంటే దాదాపు 10 years మీరు రాజకీయాల్లో ఎలా నడిచారు, ఏంటి, అసలు మీ స్వస్థలం ఏంటి, మీ పూర్తి పేరు ఏంటి, కొంచెం మీ అన్ని డీటెయిల్స్ గా చెప్పగలరా? నా స్వస్థలం వచ్చి నర్సరావుపేట. నేను టౌన్ లోనే పుట్టి పెరిగాను, చదువు కూడా టౌన్ లోనే అంతా జరిగింది. నేను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2017లో చేరటం జరిగింది. 2017లో కూడా ఈ పార్టీలోకి చేరటానికి గల కారణం ఏంటంటే, పార్టీ చాలా గొప్ప పార్టీ. పార్టీ సిద్ధాంతాలు కానీ, పార్టీ కానీ, అలాగే ఐయుఎంఎల్ పార్టీ స్టేట్ అధ్యక్షుడు బషీర్ అహ్మద్ గారు గుంటూరులో ఉంటారు. అతని వీడియోస్ కొన్ని నేను యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మైనార్టీల కోసం, అలాగే బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాటం నేను చాలా చూశాను. అవి చూసి నేను ఇన్స్పైర్ అయ్యి అతని దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఎప్పుడు 2017లో వెళ్ళటం జరిగింది. వెళ్ళి అతనితో కలిసి మాట్లాడాను, పార్టీ గురించి తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నది కొంత అయితే, తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది పార్టీలో. ఎందుకంటే ముస్లిం లీగ్ పార్టీ అనేది చాలా గొప్ప పార్టీ. ఇప్పటికీ స్వతంత్ర పోరాటంలో కూడా పోరాడిన పార్టీ. స్వతంత్రం, మన ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పార్టీ అమల్లోనే ఉంది. అంటే అప్పటి నుంచి ఉంది, అప్పటి నుంచి కూడా ఉంది. పార్టీ రన్నింగ్ లోనే ఉంది. చాలా గొప్ప పార్టీ. సో అందుకు మీరు బషీర్ అహ్మద్ గారితో కలిసి ఇన్స్పైర్ అయ్యి ఈ ఐయుఎంఎల్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే టికెట్ ఎలా వచ్చింది మీకు? నేను 2017లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి బషీర్ గారితో మాట్లాడి బషీర్ గారు కూడా రిసీవ్ అంతా బాగుంది చేసుకొని, బషీర్ అహ్మద్ గారు కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు. మీలాంటి యువకులు కావాలి, మాదేముంది, మేము ఏదో పని చేయగలుగుతాం అంతే, మీరైతే పని చేస్తారు, పని చేయించగలుగుతారు, యువత ఖచ్చితంగా రావాలి, యూత్ మస్ట్ కమ్ ఇన్ పాలిటిక్స్ అని అతను నన్ను బాగా ఇన్స్పైర్ చేయడం జరిగింది. 2017లో కలిసి నేను ఇంటికి వెళ్తే తెల్లారిపాటికి నాకు జాయినింగ్ లెటర్ పంపించారు నా ఇంటికి బషీర్ అహ్మద్ గారు. అంటే నాకు తెలియకుండా నన్ను జాయిన్ చేసేసుకున్నారు పార్టీలో. ఇంకా తర్వాత నుంచి నేను పార్టీలో కొనసాగాను. చురుకుగా పనిచేస్తూ పార్టీలో కొనసాగి అంతా విధి విధానాలు అన్ని నచ్చి నేను 17 నుంచి పనిచేస్తాను. సో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎప్పుడెప్పుడు చేసి అంటే ఏ ఇయర్స్ లో? ఎమ్మెల్యేగా 2019లో పోటీ చేశాను. ఆ పార్టీ బీఫామ్ తో బషీర్ అహ్మద్ గారు స్పెషల్ గా ఇన్వైట్ చేసి పార్టీ బీఫామ్ తో 2019లో చేశాను. తర్వాత 2024లో కూడా పోటీ చేశాను ముస్లిం లీగ్ పార్టీ నుంచి. 2 సార్లు మీరు ఓటమి పాలయ్యారనమాట. అంటే అప్పుడు అగైన్స్ట్ గా ఎవరెవరు ఉన్నారు, పేర్లు ఏమైనా చెప్పగలరా?
ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. వాటికి పోటీకి తట్టుకొని నామినేషన్ వేయటం అనేది గొప్ప విషయం. అది కూడా పల్నాడు జిల్లాలో నరసరావుపేట లాంటి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ఉన్న లాంటి ఏరియాలో నామినేషన్ వేసి నిలబడటమే గొప్ప విషయం. అనేక ప్రలోభాలు వస్తా ఉంటాయి, బెదిరించడాలు అన్ని కామన్ గా జరుగుతూనే ఉంటాయి. వీటికి కూడా తలొగ్గకుండా నిలబడ్డారు. మన తలొగ్గాల్సిన పని లేదు, ఎందుకంటే పార్టీ అండా ఉంటది. మా బషీర్ అహ్మద్ గారు కూడా మాకు అండ ఉంటారు. ఆయన అండ మీకు ఎల్లప్పుడూ ఉంటది అనమాట. సో ఐయుఎంఎల్ పార్టీ అనేది కేరళ నుంచి మెయిన్ ఉండదు అంటారు కదా, అక్కడ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉందా? ఐయుఎంఎల్ పార్టీ ఒక కేరళనే కాదు, కేరళ ఉంది, చెన్నైలో ఉంది, చెన్నైలో కూడా ఒక ఎంపీ ఉంది. తర్వాత చెన్నై డిఎంకే పార్టీతో అలయన్స్ ఉంది. కేరళలో కూడా ఇంచుమించు ప్రతిపక్ష స్థాయికి దాటే ఉంది. కేరళలో కూడా 4 ఎంపీలు ఉన్నాయి, 3 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఇంకా పార్టీ ఉంది, చాలా గొప్ప పార్టీ. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆల్రెడీ గెలుచున్నారు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మీరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? రాబోయే ఎన్నికల్లో కూడా 29 ఎన్నికల్లో కూడా నేను పోటీ చేయటం 100% జరిగిద్ది. ఖచ్చితంగా గెలుస్తానని కూడా చెప్పగలుగుతున్నాను. మాషాల్లా, మేము కూడా అడ్వాన్స్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం అనమాట. సో ఇవాళ 2 సార్లు ఓటమి పాలైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థితో ఇలా నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నానంటే దీని అంతటి కారణము ఇప్పుడు కెమెరా పట్టుకొని ఉన్న మా సోదర సమానులు అస్లం భాయ్ గారు అనమాట. ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇంత మంచి వ్యక్తితో యూత్ లో ఇన్స్పైర్ నింపేటువంటి 6 అడుగుల బుల్లెట్ అంటారు కదా, ఈయన 5.5 అడుగుల బుల్లెట్, ఇలాంటి వ్యక్తితో పరిచయం చేయించినందుకు ఆయనకు కూడా థ్యాంక్స్ అనమాట. అండ్ మరో విషయం సార్, ఇప్పుడు మీరు ఎలాగో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీకు అడగాల్సిన ప్రశ్నలు అడుగుతాను. 2-3 ప్రశ్నలు. అవేంటంటే, ఇప్పుడు మార్వాడీస్ గో బ్యాక్ అనేది బాగా పెద్ద ఎత్తున నడుస్తుంది తెలంగాణలో, ఆంధ్రాలో అయితే కనిపించలేదు. మీ అభిప్రాయం ఏంటి ఈ నినాదం పైన? మార్వాడి గో బ్యాక్ అనే దానికంటే కూడా అక్కడ జరిగిన అతనికి అంటే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఎట్లాగొచ్చింది, అక్కడ లోకల్లో ఏదో చిన్న ఒక ఘర్షణ లాంటిది ఏదో జరిగింది, దానికి మార్వాడి గో బ్యాక్ అంటాం. అలాగే ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన బీజేపీ పార్టీ మైనార్టీలు గో బ్యాక్ అంటాం. ఇది అనేది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. ఎందుకంటే మార్వాడి గో బ్యాక్ అంటాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పని చేసుకుంటున్నారు, అంటే వేరే ఏరియా నుంచి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. అయితే అక్కడ 2 వ్యక్తులు గొడవ జరిగిన విషయం లాగే చూడాలి మనం. ఒక కులానికో లేకపోతే ఒక వ్యాపారస్తుడికో అంటకట్టకూడదు. అక్కడ లోకల్ ఏదో చిన్న ఘర్షణ జరిగింది, అంత మాత్రాన మార్వాడి గో బ్యాక్ అంటే ఎట్లా కుదురుద్ది? మనం పోయి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళమే తెలంగాణలో పని చేసుకుంటున్నాం, తెలంగాణ వాళ్ళు చెన్నైలో పని చేస్తున్నారు, అమెరికాలో, దుబాయ్లో, అనేక రకాల కంట్రీస్ లో మన తెలుగు వాళ్ళు పోయి మనం పని చేస్తున్నాం. రేపటి రోజులు వాళ్ళు కూడా గో ఆంధ్ర, గో తెలంగాణ, గో చెన్నై అంటే అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు ఉపాధి ఎక్కడ పోగొట్టుకుంటారు? కాబట్టి మార్వాడి గో బ్యాక్ అనే దానికంటే కూడా అక్కడ జరిగిన సమస్యని పరిష్కరించుకోవడం చాలా ఉత్తమమైన పని. అంటే సామరస్యంగా వాళ్ళు పరిష్కరించుకుంటే మంచిది అంటారు. వీటికి మధ్యలో ఈ బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఏంటంటే మతాలు ఇలాంటివి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తా ఉన్నారు. అది కూడా చాలా తప్పు. ఎందుకంటే 100 చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. ఆ మాధవి లత అనే మేడం ఒక ఆమె ఉన్నారు, ఆమె వచ్చి ఏంటంటే ఏది పడితే అది మాట్లాడుతుంది. అది సమాజంలో పనికిరాదు. ఏదో ఓటు బ్యాంకింగ్ రాజకీయాల కోసం ఆమె ఏదో ప్రయత్నాలు చేస్తుంది తప్పితే వేరే ఏం లేదు. ఇక్కడ అందరు మార్వాడీలైనా, సిక్కులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్ ఎవరైనా కూడా అందరు కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నారు. అందరు కలిసి ఉంటేనే మన అందరం బాగుంటాం, అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళినంత మాత్రం మీకు బాగుండేది ఏమి ఉండదు, మీకు ఉపాధి ఉండేది ఏమి ఉండదు. కాబట్టి మనమే ఆలోచించాలి. ఆలోచించి ఏదన్నా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఏదైనా కూడా. సో ఇది ఫ్రెండ్స్, మన షేక్ మౌలాలి గారు ఏమంటున్నారంటే సామరస్యంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి, కానీ 2 వ్యక్తుల ఘర్షణను తీసుకొని వచ్చి 2-3 రకాల ఉద్యమాలుగా దాన్ని మార్చి ఆఖరికి కులమతాలకు చిచ్చు పెట్టే విధంగా దాన్ని తీసుకెళ్తున్నారు. ఇది తప్పు అని వాళ్ళు అంటున్నారు అనమాట. అలాగే మార్వాడి గోబ్యాక్ అన్నంత మాత్రాన ఇక్కడ ఒరిగేదేమీ లేదు, ఇక్కడ వ్యాపారాలు పెరిగేదేమీ లేదు మన వాళ్ళకు అనే విధంగా కూడా చెప్తున్నారు. సో ఇంకో విషయం సార్, ఇప్పుడు మీ నియోజకవర్గంలో దాదాపు మీరు 2017 నుంచి పనిచేస్తున్నారు కదా, ఏమేమి అంటే ఇప్పుడు దాకా అప్డేట్స్ ఉన్నాయి, కొత్తగా ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా మీ ఐయుఎంఎల్ పార్టీ తరఫు నుంచి కానివ్వండి, మీ తరఫు నుంచి కానివ్వండి? నేను 2017 నుంచి పార్టీ కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నాను. నేను చేసే వర్క్ నచ్చి, ఈ పని నచ్చి కూడా యువతని ఎంకరేజ్ చేసే విధంగా అతి చిన్న వయసులోనే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ
స్పెషల్గా మా బషీర్ అహ్మద్ గారు, మా స్టేట్ అధ్యక్షులు వారు నాకు పల్నాడు జిల్లా కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా కూడా నియమించారు. నన్ను కంగ్రాచులేషన్స్. నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి జిల్లా ఇన్ఛార్జిగా కూడా ప్రమోట్ చేశారు. రానున్న ఎలక్షన్ లో పల్నాడు జిల్లాలో ఇంకా నా ఆధ్వర్యంలో చేయాల్సిన కృషి చాలా ఉంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా కంటెస్ట్ క్యాండిడేట్లు నిలబెడతాను. వార్డు మెంబర్లు, కార్పొరేటర్లుగా కూడా నిలబెట్టే ఆలోచన ఉంది నాకు. సో వాళ్ళందరినీ తయారు చేస్తున్నారు అన్నమాట మీ ఆర్మీని. గెలుపు ఓటర్లు పక్కన పెడితే మనం అనేది ముందు చూపించాలి, యువతను ఎంకరేజ్ చేయాలి. గెలుపు ఓటంలో అందరికి సహజమే, యువతను అనేది ఎంకరేజ్ చేయాలి. ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ యువత వెన్నుముక లాంటిది. రైతు ఎంతైతే దేశానికి వెన్నుముకలాగా ఉంటారో యువత కూడా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పనిలో కానీ పొలిటికల్లో వెన్నుముక లాంటి వాళ్ళు. అది లేకపోతే మనిషికి వెన్నుముక లేకపోతే మనం యువత నిలబడలేరు. అలాగే రాష్ట్రానికి కూడా యువత అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, ఇప్పుడు మీరు 2017 నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో కూడా మీరు చూసింటారు. తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కూడా చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలన కూడా మీరు చూస్తున్నారు. ఏం డిఫరెన్స్ మీరు చూస్తున్నారు? మీ పల్నాడులో ఎంతవరకు కూటమి ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటుంది? ఏదైనా పథకాలు ఎట్లా, దాని గురించి మీ అప్డేట్ ఏంటి? అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఏదో ఒక 15-16 నెలలు అవుతుంది. పూర్తిగా చెప్పలేం మనం దాని గురించి, ఇంకా టైం ఉంది కాబట్టి. కొంతవాటికి పర్లేదు, ఏదో సూపర్ 6 అంటున్నారు కానీ అందులో మైనస్ లో ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి. అయితే నాట్ బ్యాడ్, ఏదో కొంతవరకు పర్లేదు. ఇప్పటి వరకు జరిగింది నాట్ బ్యాడ్, కొంతవరకు పర్లేదు. అది ముఖ్యంగా మీ పల్నాడు జిల్లాలో ఏమేమి బాగా డెవలప్మెంట్ అయింది ఏమైనా చెప్పగలరా ఈ 16 నెలల కూటమి ప్రభుత్వం? పల్నాడు జిల్లా ఫస్ట్ నుంచి కూడా అభివృద్ధిలోనే ఉంది. దాన్ని సపరేట్ గా అభివృద్ధి చేయాల్సిన లేదు. కానీ కొంత ఏరియాలు, కొన్ని గ్రామాలు ఇంకా వెనకపడి ఉన్నాయి. సపోజ్ మాచర్ల ఏరియా, తర్వాత వినకొండ ఏరియా, అలాంటి ఏరియాల్లో కొంత వెనకపడి ఉంది. రోడ్లు అనే కానీ మౌలిక వస్తువులు అనేది ఇంకా కొంత మెరుగుపరచాల్సి ఉంది. మీరు మాట్లాడుతున్న పద్ధతి, ఆ వే చూస్తుంటే మీరు కూటమి ప్రభుత్వానికి చాలా దగ్గర వ్యక్తిలాగా, ఆయన సపోర్ట్ ఈ పల్నాడు ఇన్ఛార్జ్ గా కాకుండా కూటమికి ఇన్ఛార్జ్ గా మీరు మాట్లాడినట్టుగా ఉంది. మీరు దీనిపై మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం ఇన్ఛార్జ్ లేకపోతే ఇంకోటి అట్లాగే ఉండదు. పని మంచి ఎవరు చేసినా మంచి చెప్తాం, చెడు ఎవరు చేసినా చెడు చెప్తాం. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో మంచి జరగలేదంటారా? గత వైసీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందా అంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే. అంటే ఏదో ప్రజల కళ్ళ నీళ్లు తుడిచే పనికిరాని సగం పథకాలు ఇచ్చారు. అలాంటి పథకాలు ఇప్పుడు అంతకన్నా ఇంకా ఎక్కువ ఉచితాలు ఉన్నాయి. ప్రజలకి ఏం కావాలి? ఉపాధి కావాలి, ప్రోత్సాహాలు కావాలి, స్కిల్ డెవలప్మెంట్స్ కావాలి. అంటే యూత్ కోసం రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మౌలిక వస్తువులు కావాలి. రోడ్స్ కానీ, రవాణా సెక్టర్ కానీ అధికమైన ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఉంటే యువత కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి చెందింది. కానీ పథకాలు ఏం చేసుకుని సంవత్సరానికి వచ్చే ఏదో 5,000, 10,000, 20,000 పథకాలు ఎందుకు పనికి వస్తాయి? సరే, ఈ రకంగా మనం చూస్తే గనక గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలోనే పెట్రోల్ రేట్లు కానివ్వండి, కరెంటు ఛార్జీలు కానీ పెరిగినాయని జనాలు గగ్గోలు పెడతాం. దానిపైన మీ అభిప్రాయం? అంటే పెట్రోల్, కరెంటు ఛార్జీలు వీటి గురించి మనం మాట్లాడే ఇది కాదు. ఎందుకంటే అవగాహన లేని వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వాన్ని కూడా విమర్శించింది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారని. మరి నువ్వు చేసింది ఏంది? తగ్గించింది లేదుగా వైసీపీ ప్రభుత్వం. అలాగే మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద అనేది రేట్లు పెరిగి వాళ్ళు కూడా పెంచే ఉన్నాయి. కాబట్టి ఇవేంటంటే కాలానికి అనుగుణంగా పెరిగేవి కానీ తగ్గేదైతే ఉండదు. వీళ్ళు ఏంటంటే ప్రతిపక్షంలో ఉండి ఏదో కాంట్రవర్సీ తేవాలని, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, మీరు తగ్గించండి. గతంలో అన్నారు కదా, మీరు తగ్గించండి. తగ్గించగలుగుతారా? తగ్గించలేరు. అబద్ధాలు చెప్పడం తప్పితే వేరే ఏం లేదు. అంటే టీడీపీ హయాంలో అన్ని అబద్ధాలే ఉన్నాయి, నిజాలు లేవంటారు. టీడీపీ కాదు, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చెప్పింది కూడా పెట్రోల్ అబద్ధాలు, ఇప్పుడు చెప్పింది అబద్ధాలు. మరి తగ్గించండి. మీకు స్టేట్ గవర్నమెంట్ కి వచ్చే ట్యాక్స్ తగ్గించుకోండి, సబ్సిడీ ఇవ్వండి పెట్రోల్ కి, డీజిల్ కి. ఇవి తీసేసి ఈ పనికిరాని ఉచితాలు ఇవన్నీ అనవసరం కదా. అంటే ఇప్పుడు ఉండే ఉచితాలు ఇవన్నీ తీసేయమంటారు? అన్ని అంటే ప్రజలు పనికొచ్చేయొచ్చండి, పనికిరాని తీసేయండి. పనికిరాని చాలా ఉన్నాయి. రైట్. ఆ పనికిరాని చానాలో ఏదైనా చెప్పగలరా? ఆర్టీసీ బస్సు ఉంది, అది వాళ్ళ జేబులో డబ్బులేం ఇవ్వట్లేదు. మహిళలకు ఉచితం పెట్టాలి. ఎంతవాడికి పెట్టాలి? కొంతవాడికి లిమిట్ పెట్టాలి. పెట్టొద్దని నేను అంటలేదు. ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకు, లేకపోతే బస్సులో ఉంది ఏదో ఒక 20 సీట్లు ఫ్రీ సీట్లు ప్రతి బస్సులో, లేకపోతే హాఫ్ ఛార్జ్ పెట్టాలి.
మీరు పూర్తిగా పెడితే మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా దగ్గరే వసూలు చేసేది. కరెక్టే, అక్కడికే వస్తున్నాను సార్. ఇప్పుడు మన దగ్గర నుంచి వసూలు చేసి ఈ కరెంటు బిల్లులు కానివ్వండి, పెట్రోల్ కానీ మళ్ళీ మనకే ఫ్రీగా ఇస్తున్నారు అనుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్లకు పూర్తిగా ఉచితం ఇచ్చారు, మగాళ్ళకి ఎందుకు లేదంటారు? దాని గురించి మీ అభిప్రాయం? ఇంకా టోటల్ గా అందరికి ఉచితంగా పెడితే పోయిద్ది, ఇంకెందుకు ఇవన్నీ? ఆ మహిళలకు ఎట్లా పెట్టారో మగవారికి కూడా ఉచితంగా పెడితే ఇంక పోతుంది, ఇంకెందుకు? అంటే దాని గురించి కూడా ఒకసారి ఈ కుటుంబ బృందం ఆలోచిస్తే బాగుంటది అంటారా? ఆలోచించగా అమలు చేస్తే బాగుంటది. అమలు చేస్తే ఇంకా బాగుంటది. ఓకే, రైట్. అంటే మహిళలు కూడా మగవారి కంటే మేము తక్కువేం కాదు, అన్ని రంగాల్లో మేము ఎక్కువ అంటున్నారు. మరి మహిళల కంటే తక్కువే మగవారి గారు కదా, కాబట్టి మరి వీళ్ళకి కూడా ఫ్రీగా పెడితే పోతుంది. కరెక్ట్ కరెక్ట్. దీనిపైన కుటుంబ ప్రభుత్వం బాగా కసరత్తు చేయాలి. మా మగాళ్ళకి కూడా ఫ్రీ టికెట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఆ యుఎంఎల్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్. అండ్ ఇంకో విషయం సార్, ఈ కూటమి ప్రభుత్వము ఎప్పుడు లేని విధంగా బీజేపీకి ఓపెన్ డోర్స్ చేసి, ఎప్పుడు లేని విధంగా మతాల మధ్యన కొంచెం ఘర్షణలు జరిగేలాగా, కొంచెం చిచ్చు పెట్టే విధంగా అన్ని డోర్లు ఓపెన్ చేశాయని చెప్పేసి వినికిడి. దీనిపైన మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం అన్ని డోర్లు ఓపెన్ చేసింది బీజేపీలో పొత్తులో ఉందనేది నిజమైనప్పటికీ అది ఒక టీడీపీ పార్టీకే పరిమితం కాదు, జనసేనకి పరిమితం ఉంటది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటది. ఎందుకంటే కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు వినాల్సి వస్తుంది. అలాగే గవర్నమెంట్ చెప్పినట్టు స్టేట్ గవర్నమెంట్ వినాలి. డోర్లు తెరవాల్సిన పని లేదు, కానీ వీళ్ళు పూర్తిగా డోర్లు తెలిసారు. అది సో మీతో కలిసి చాలా ఆనందంగా ఉంది. చాలా విషయాలు మీ దగ్గర తెలుసుకున్నాం అన్నమాట. ఇంకో ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మౌలాలి గారు. మాస్ మీడియా మస్తాన్ గారు వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు చాలా చక్కగా. అలాగే మాస్ మీడియాని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. అలాగే కెమెరామ్యాన్ అస్లాం భాయ్ కూడా నా ధన్యవాదాలు.